గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సో 10 రాష్ట్రాల్లో 37 మందికి సంబంధించిన రాజ్యసభకి సంబంధించిన ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఆ 37 స్థానాల్లో కొత్త వాళ్ళని నియమించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు అయితే విడుదలైంది. అందులో భాగంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అందులో ఒకటేమో బీఆర్ఎస్కి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున అండ్ అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ తరఫున, వీళ్ళిద్దరు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. సో వీళ్ళిద్దరి పదవీ కాలం ముగిసింది కాబట్టి ఇప్పుడు రెన్యువల్ ఎవరికి ఉండబోతోంది? ఎందుకంటే ఆ లిస్ట్లో చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద లిస్టే ఉంది. యాక్చువల్లీ బీఆర్ఎస్ తరఫు నుంచి అట్లాగే కాంగ్రెస్ తరఫు నుంచి ఒక పెద్ద లిస్టే ఉంది అండ్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పేరు ఏంటంటే, ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కాబట్టి ఆయనని ఎట్లాగూ రెన్యువల్ చేస్తారు కాబట్టి ఒక సీట్ ఆల్రెడీ అభిషేక్ మను సింఘ్వితోని రిజర్వ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సీట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి సంబంధించిన సీట్ కేఆర్ సురేష్ రెడ్డి ఆయనది పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఈ రాజ్యసభ సీట్ను ఎవరితో భర్తీ చేయబోతున్నారు అనేది అతిపెద్ద చర్చ. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా చాలామంది ఆశావాళ్ళు ఉన్నప్పటికీ కూడా కేశవరావు ఉన్నారు, అట్లాగే చాలామంది ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి మనకు తెలుసు కదా, మొన్న జగిత్యాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఆ ఎపిసోడ్ని కూడా ఎవరు మర్చిపోలేదు. అండ్ ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా నిన్ననే ఆయన మీడియా సమావేశాల్లోనే స్ట్రైట్గా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లా నన్ను ఇబ్బంది పెడితే, అసలు ఒరిజినల్ కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే అసలు నేను పార్టీలో ఉండాలనా లేదా, అసలు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అనేటువంటి మాట మాట్లాడుకొచ్చారు. కాబట్టి జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారు, ఇట్లాంటి వార్తలు పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డితోని మాట్లాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆయన ఢిల్లీకి రావాలని పిలుపొచ్చిందని చెప్తున్నారు. రేపు సీఎం రేవంత్ కాదు, మిగతా మంత్రులు కూడా చాలామంది ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అందులో భాగంగానే జీవన్ రెడ్డికి కూడా పిలుపు వచ్చింది. ఆయనతోని మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది అధిష్టానం పెద్దలు అనేటువంటిది అయితే వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఆయన ఇష్టం లేదు, నాకు ఢిల్లీలో వెళ్ళి నేను ఎంత పెద్ద ఎత్తున అందరికీ ఫిర్యాదు చేసినా కూడా గతంలో ఏం జరగలేదు, ఇప్పుడు కూడా ఏదైనా జరుగుతుందని నేను అనుకోవట్లేదు, నేను ఇట్లనే ఇబ్బంది పడుకుంటా ఉండాలనా, కాంగ్రెస్ పార్టీలో నేను ఏ పార్టీ మారకుండా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఫైట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఎట్లా ఉంటుంది అనేది కూడా ఫస్ట్ నుంచి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అందులో భాగంగానే బుజ్జగింపుల్లో భాగంగానే ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ సీట్ ఈయనకు ఆఫర్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. సో నిజంగా ఆఫర్ వచ్చిందా లేదా అనేది మరోసారి జీవన్ రెడ్డి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. కానీ అధిష్టానం మాత్రం బుజ్జగింపుల్లో భాగంగా ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు కాబట్టి ఆయన మరి రాజ్యసభ సీట్ను తీసుకుంటారా లేదా అనేది అతిపెద్ద చర్చ. ఇప్పుడు తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి తర్వాత వీరిద్దరి పదవీ కాలం ముగిసిపోయింది. సో తెలంగాణ కోటాలోని ఈ 2 స్థానాలకు కూడా మార్చి 16వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతంలో అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాల దృష్ట్యా ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ సంఖ్యాబలాన్ని బట్టి ఈ ఎన్నిక జరుగుతుంది, అట్లాగే సభ్యుల్ని ఎన్నుకుంటారు కాబట్టి మరి ఏం జరగచ్చు లాస్ట్ మూమెంట్లో అనేది వేచి చూడాల్సిందే. ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్నటువంటి సభ్యుల స్థానంలో కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు వెళ్ళి రాజ్యసభలో కూర్చోవాల్సి ఉంటుంది. అందుకని ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఏప్రిల్లో 10 రాష్ట్రాలకు గాను 37 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ పొందుతున్నారు కాబట్టి వీళ్ళందరి ప్లేస్లో కూడా కొత్త వాళ్ళను పదవి వరించబోతోంది ఒకటి. దాని తర్వాత రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీకి ఎవరెవరు వెళ్తారు అంటే పిసిసి చీఫ్, మంత్రులందరూ కూడా వెళ్ళబోతున్నారు.
రాహుల్ గాంధీని, ఖర్గేని, అట్లాగే కేసీ వేణుగోపాల్తో వీళ్ళు కీలకంగా భేటీ కాబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, నెక్స్ట్ ఏం స్టెప్ వెయ్యాలి, నెక్స్ట్ ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇవన్నిటి మీద డిస్కషన్ ఉండబోతోంది. నిజం చెప్పాలంటే పూర్తి క్యాబినెట్ కూడా రేపు ఢిల్లీలో ఉండబోతోంది. సో ఇట్లా మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఢిల్లీకి ఎందుకు వెళ్తోంది, సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మిగతా మంత్రులు కూడా ఎందుకు వెళ్తున్నారు, అందరి పెద్దలతో ఎందుకు మీటింగ్ ఉంది, ఏంటి రాజకీయ నిర్ణయాలు ఏముండబోతున్నాయి, ఫర్దర్గా రాష్ట్రాల్లో ఎట్లాంటి చేంజెస్ ఉండబోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. చూడాలి మరి. రేపు ఢిల్లీ టూర్ సీఎం రేవంత్ రెడ్డిది ఉంది. అట్లాగే రాజ్యసభ సీట్ కూడా ఖాళీ అయింది కాబట్టి మరి నిజంగానే జీవన్ రెడ్డిని పిలిచి బుజ్జగించి రాజ్యసభ సీట్ ఆయనకు కేటాయించబోతున్నారా, లేకపోతే ఆ రాజ్యసభ సీట్ ఎవరికి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. చూడాలి. రేపు ఢిల్లీలో ఈ పంచాయతీ అయితే తేలే అవకాశం అయితే కనిపిస్తోంది.